అంటే నువ్వు స్కూల్లో జాయిన్ అయిపోయావా? ఓ జాయిన్ అయిపోయాను. మా స్కూల్ ఎంత బాగుందో తెలుసా? నేను గేమ్స్ చాలా బాగా ఆడతాను. సరే, మీ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. ఆహా మంచిదమ్మా. పంతులు గారు, ఎవరి అమ్మాయి? మీ మనవరాలా? దేవుడిచ్చిన మనవరాలమ్మా. అలాగా, అర్థమైంది. తనకెవరూ లేరా? ఇక్కడ కూర్చొని చదువుకుంటుంది. నాకు మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు. మా అమ్మేమో మిషన్ కుడుతుంది, మా నాన్నేమో దుబాయ్లో ఉంటారు. ఇంకెప్పుడు నాకెవ్వరూ లేరని అనకండి. వేలిడంత లేవు, అప్పుడే అంత రోషం ఏంటే బుడతా? నా పేరు బుడత కాదు, నాకొక పేరుంది. అంతేకాదు, నేనేం వేలిడంత లేను. ఇదిగో ఇంత పెద్దగా ఉన్నాను చూడండి. అబ్బో, చాలా పెద్దదానివే. అవును, చాలా పెద్దదాన్ని. ఇప్పటికైనా అర్థమైందా మీకు? అర్థమైంది, అర్థమైంది. అమ్మా, దాంతో మాట్లాడి గెలవలేం తెలుసా? దాని దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. అలాగే ఆ మాటల్లో చమత్కారం ఉంటుంది. దాంతో మాట్లాడి ఇన్ని రోజుల నుంచి నేనే గడగట్టడం లేదు. మీరు దాంతో ఎక్కడ పోటీ పడగలరమ్మా? రండమ్మా, రండి. మీకేం కాలేదు కదా మేడం? క్షణకాలం ఆలస్యమై ఉంటే అది మీ తల మీద పడుండేదమ్మా. తల మీద పడితే ఇంకేమైనా ఉందా? ఎంత ప్రమాదం తప్పింది? నిజంగా ఈ పాపని మిమ్మల్ని కాపాడ్డానికి ఆ అమ్మవారే పంపించినట్టున్నారు. నువ్వెందుకమ్మా నన్ను పక్కకు లాగావు? ఆ గంట మీ మీద పడుతుందేమోనని పక్కకు లాగాను. నిన్న దేవుడే నా కోసం పంపించినట్టున్నాడు. అవును, ఆ గంట నా మీద పడుతుందని నీకెందుకు అనిపించింది? ఆ గంట పడ్డం నువ్వు చూసావా? లేదు మేడం, ఎందుకో తెలీదు. ఉన్నట్టుండి నాకు ఏదోలా అయిపోయింది. తలనొప్పి వచ్చినట్టు అనిపించింది. కళ్ళు మూసుకున్నాను. అప్పుడు నాకు గంట మీరే కనిపించారు. ఒకవేళ ఆ గంట వల్ల మీకు ప్రమాదం ఏమైనా జరుగుతుందేమోనని నేను మిమ్మల్ని పక్కకు లాగేశాను. అమ్మో, ఈ అమ్మాయికి గంట ముందే పడిపోతుందని తెలిసిపోయిందంట. అలా ఎలా తెలుస్తుంది? ఏమో, ఆ అమ్మాయిలో మనకు తెలియని గొప్ప శక్తి ఉన్నట్టుంది.
ఈ అమ్మాయికి ఆ భగవంతుడి అండ ఉన్నట్టుంది. అందుకే మిమ్మల్ని కాపాడగలిగింది.